నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. రైతు కన్నీటిపై పొలిటికల్ రగడ. 6 గాలం కష్టపడి పండించిన పంట కళ్ళెదుటే నీట మునుగుతుంటే కన్నీరు మున్నీరు అవుతున్న అన్నదాతల సాక్షిగా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆదేశానుసారం సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, అదే జిల్లా మంత్రిగా మేము సమన్వయం చేసుకుని మేము రైతులకు ఇక్కడ ఇబ్బంది జరగకుండా జిల్లా కలెక్టర్తో జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని స్థానిక శాసనసభ్యులు మేము అందరం కూడా ఈరోజు స్వయంగా రావడం జరిగింది. మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి వరిధాన్యం కానీ జిల్లాకు ఉన్నటువంటి వరిధాన్యం ఉన్నటువంటి రైతులకు అందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మేము కొనుగోలు చేస్తాం. ఏ మిల్లర్ ఎక్కడైనా అనుకోకుండా మేము 40-30 కటింగ్ ఎక్కువ పెడతామంటే ఆ మిల్లర్ల విషయం లోపల ఆ సంబంధించిన సెంటర్ అధికారి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ ఉంటారో వారికి తెలియజేయండి. స్పెషల్ ఆఫీసర్ సంబంధించిన అధికారులు చేస్తే అధికారులు జిల్లా అధికారి కలెక్టర్ గారు తెలియజేసి ఆ ఒక మిల్లర్తో మాట్లాడి ఆ ఒక ఏదైతే నిబంధనకు అనుగుణంగా 42 అంటే ఏదైతే మన తప్పాతాలు పట్టకపోతే 40 కిలోల సంచి వాళ్ళు పట్టకుండా మేము ఇస్తామంటే రైతు ఇష్టంతో 42 వరకు మేము కొనుగోలు చేసి మొక్కజొన్న రైతులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా మంత్రిగా నేను ఎప్పుడు కూడా మీ జిల్లాలోనే ఉంటాను. వారంలో 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉంటాను. మా జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ గారు కూడా అధికారులు కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటారు. ఈ రోజు నుంచి ఇక్కడ కూడా ఇప్పటివరకు జరిగిన ఇబ్బందులు ఏదైతే అన్ని సరి చేసుకుంటూ మొత్తం కొనుగోలు చేస్తామనే విషయాన్ని రైతులకు మరియు మన మొక్కజొన్న రైతులకు కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా రైతులకు మీకు మీ అందరికీ కూడా మేము ఈరోజు పెద్ద ఎత్తున పంట వచ్చినందుకు మీకు మాకు సహకరించండి. మీ యొక్క సమస్య పరిష్కారం చేసే బాధ్యత ప్రభుత్వం మాది అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారం. తడిసిన ధాన్యం ఆరకముందే రాజకీయాల వేడి మాత్రం తారాస్థాయికి చేరుకుంది. జగిత్యాలలో అసలేం జరుగుతుంది? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టార్గెట్ చేసింది ఎవరిని? ఇది రైతుల మీద ప్రేమ లేక పొలిటికల్ మైలేజ్ కోసం ఆడుతున్న డ్రామానా? గురువారం రాత్రి జగిత్యాలను కుదిపేసిన అకాల వర్షం రైతుల అంశాలపై నిలువున నీళ్లు చల్లింది. మార్కెట్ యార్డ్ లో గుట్టలుగా పోసిన వరిధాన్యం, మొక్కజొన్నలు వర్షార్పణమయ్యాయి. నిన్నటి దాకా లాభాలు తెస్తుందనుకున్న పంట నేడు బురదలో కలిసిపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే మొదలైంది అసలు రాజకీయం. ఉదయాన్నే మార్కెట్ యార్డ్ లో ఎంట్రీ ఇచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. రైతులు కష్టాల్లో ఉంటే రాజకీయాలు చేస్తారా అంటూ మంత్రి ఫైర్ అవడం వెనుక ఉన్న అసలు మతలబేంటి? టార్పలిన్లు లేక సరైన వస్తువులు లేక పంట తడిచిపోయిన రైతులు రోడ్డున పడితే ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే అది రాజకీయం అయిపోతుందా? ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే మంత్రి ముందస్తుగా ఈ పొలిటికల్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పదే పదే చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? పండిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డ్లకు వస్తే వాన దేవుడి దయ, అధికారుల నిర్లక్ష్యం మధ్య రైతులు నలిగిపోవాల్సిందేనా? కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయం వద్దు అన్న మంత్రి రైతుల కష్టం ముందే ఎందుకు గుర్తించలేదు? అన్నదాతల కన్నీరు తుడిచేది ఎవరు? నష్టపరిహారం ఇచ్చి ఆదుకునేదెవరు? తడిసిన ధాన్యం సాక్షిగా జగిత్యాలలో రాజుకున్న ఈ పొలిటికల్ హీట్ ఎటు దారి తీస్తుంది? ఇది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందా లేక నిజంగానే రైతులకు న్యాయం జరుగుతుందా? నేటి మన బిగ్ డిబేట్ కన్నీటి కళ్ళంలో రాజకీయ చదరంగం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.